Good afternoon, all of you. I'm Murali Krishna, Assistant Professor, Department of Mechanical Engineering. In today's class, I will explain about the last topic of production lathe. It is semi-automatic lathes and copying lathe. In previous classes, I am discussing about the what is turret lathe, what is capstan lathe, and what is the comparison between the turret lathe and capstan lathe. What is the difference between the engine lathe and turret lathe and capstan lathe, oh, and what is automatic lathes, what are the advantages of automatic lathes, and what are the disadvantages, applications, what are the different operations we can perform on these automatic lathes, turret lathes, and capstan lathes. So these are all topics we are discussing in previous classes. So today the last topic in second unit, it is semi-automatic lathe and copying lathe. Okay, so what is semi-automatic lathe? A semi-automatic lathe, it is turning machines used for checking the work. In this type of lathes, although all movements of workpieces, tools are automatically controlled, but workpiece has to be loaded into and removed from check at beginning and end of each cycle of operation. సో ఈ సెమీ ఆటోమేటిక్ మిషన్లో ఏం జరుగుతుంది, ఇక్కడ దీన్ని అసలు సెమీ ఆటోమేటిక్ మిషన్ అని ఎందుకు అన్నారు, ఆటోమేటిక్ మిషన్కి సెమీ ఆటోమేటిక్ మిషన్కి డిఫరెన్స్ ఏందయ్యా అంటే, సెమీ ఆటోమేటిక్ మిషన్స్లో టూల్ చేంజింగ్ ఆటోమేటిక్గానే జరుగుతుంది, వర్క్ అనేది ఆటోమేటిక్గానే జరుగుతుంది. బట్ ద వర్క్ పీస్, ఆ వర్క్ పీస్ యొక్క లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ వర్క్ పీస్ రిమూవింగ్ కానీ ఇది మొత్తం ఒక ఆపరేటర్ అనేవాడే చేయాలి. ఆపరేటర్ అనేవాడు కంపల్సరీగా ఉండాలి. సో ఈ సెమీ ఆటోమేటిక్ లేత్ మిషన్స్ మీద స్మాల్ టైప్ ఆఫ్ ప్రొడక్షన్ ఆపరేషన్స్ వీ కెన్ పర్ఫామ్. ఈ సెమీ ఆటోమేటిక్ లేత్స్ మీద చిన్న చిన్న ఆపరేషన్స్ని మనం పర్ఫామ్ చేస్తూ ఉంటాం. అంటే హ్యూజ్ ప్రొడక్షన్, చిన్న చిన్న కాంపోనెంట్స్ హ్యూజ్ ప్రొడక్షన్ ఉందనుకోండి, సపోజ్ నట్స్ కానీ బోల్ట్స్ కానీ ఇలాంటి ఆపరేషన్స్ అన్నీ ఉంటే, లేదు చిన్న క్లాంప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇలాంటి చిన్న చిన్న అన్ని ఆపరేషన్స్ ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటే ఈ సెమీ ఆటోమేటిక్ లేత్ మిషన్స్ మీద మనం తయారు చేస్తాము అని చెప్తున్నాడు. సో ఇలా తయారు చేయడానికి ఆపరేటర్ అనే ఆ వర్క్ పీస్ని ఫిక్స్ చేసి అండ్ రిమూవ్ చేయాలన్నమాట. లోడింగ్ అండ్ అన్లోడింగ్ పొజిషన్ దగ్గర ఆపరేటర్ అనేవాడు కంపల్సరీగా కావాలి. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ సెమీ ఆటోమేటిక్ మిషన్. ఎందుకంటే ఆపరేటర్ అనేవాడు వర్క్ చేస్తున్నాడు, అలానే ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది. అంటే ఇక్కడ బోత్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి, ఆటోమేటిక్ వర్క్ జరుగుతుంది, టూల్ చేంజింగ్ ఆటోమేటిక్గా. అండ్ సపోజ్ ఒక ప్లేట్ తీసుకున్నాను, దాని మీద డిఫరెంట్ ఆపరేషన్స్, ఒక డ్రిల్లింగ్, రీమింగ్, కట్టింగ్, షేపింగ్, స్లాటింగ్, ఇలా డిఫరెంట్ ఆపరేషన్స్ చేయాలి. సో కట్టింగ్ టూల్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కట్టింగ్ టూల్స్ యూస్ చేయాలి. ఆ టూల్స్ అన్ని ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఆటోమేటిక్గా ఆపరేషన్ అనేది జరుగుతుంది. బట్ వర్క్ పీస్ని నేను లోడ్ చేయాలంటే హ్యూమన్ అనేవాడు కంపల్సరీగా కావాలి, ఆపరేటర్ అనేవాడు కంపల్సరీ కావాలి. అతను ఏం చేస్తాడు, వర్క్ పీస్ని లోడ్ చేసి మళ్ళీ అన్లోడ్ చేస్తాడు అనమాట. లోడ్ చేస్తాడు, ఆపరేషన్స్ అంటే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఆపరేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అన్లోడ్ చేసుకుంటాడు. సో దట్స్ వై ఇక్కడ ఆటోమేటిక్ ప్రాసెస్ జరుగుతుంది, సెమీ ఆటోమేటిక్ ప్రాసెస్ జరుగుతుంది. దట్స్ వై ఈజ్ కాల్డ్ సెమీ ఆటోమేటిక్ lathe. What are the types of semi automatic lathes? The turret lathe and capstan lathe. సెమీ ఆటోమేటిక్ లేత్స్ వచ్చేసరికి మనకి టర్రెట్ లేత్ అండ్ క్యాప్స్టన్ లేత్ అమ్మ, అవి సెమీ ఆటోమేటిక్ లేత్స్ కిందకు వస్తాయి. సెమీ ఆటోమేటిక్స్, వాట్ ఈస్ సెమీ ఆటోమేటిక్స్? ఇట్ మీన్స్ దీస్ ఆర్ టర్నింగ్ మిషన్స్ యూజ్డ్ ఫర్ చెకింగ్ ద వర్క్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ లేత్స్, ఆల్దో ఆల్ మూవ్మెంట్స్ ఆఫ్ వర్క్ పీస్ ఆర్ టూల్స్ ఆర్ ఆటోమేటికల్లీ కంట్రోల్. ఇక్కడ వచ్చేసరికి లేత్ మిషన్లో ఆల్ మూవ్మెంట్ వర్క్ పీస్ కానీ టూల్స్ కానీ అన్నీ ఆటోమేటిక్గానే కంట్రోల్ అవుతూ ఉంటాయి. But the workpiece has to be loaded into and removed from the check at beginning and end of the each cycle of operation. బట్ మనకి ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఆటోమేటిక్ లేత్స్కి సెమీ ఆటోమేటిక్ లేత్స్కి, వర్క్ పీస్ అనేది ఒకసారి లోడ్ చేయాలి అంటే ఆపరేటర్ అనేవాడు కంపల్సరీగా కావాలి. ఓకే,
సో అది లోడ్ చేసిన తర్వాత ఆపరేషన్స్ అన్ని దాని మీద పర్ఫామ్ అవుతాయి ఎట్ ద ఎండ్ బిగినింగ్ ఆఫ్ ద చెక్. సో ఆ చెక్ దగ్గర మనం ఎప్పుడైతే ఫిక్స్ చేస్తామో ఆపరేటర్ అనే వాడు ఎప్పుడైతే ఫిక్స్ చేస్తాడో దాని మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎండ్ ఆఫ్ ది ఈచ్ సైకిల్ ఆఫ్ ఆపరేషన్ మీన్స్ అక్కడ ఎండ్ ఆఫ్ ది వర్క్ పీస్. సో అన్ని ఆపరేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఆ వర్క్ పీస్ని రిమూవ్ చేసుకోవాలి. సో దానికి కూడా ఆపరేటర్ అనేవాడు కంపల్సరీగా కావాలి అని చెప్తున్నాడు. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది సెమీ ఆటోమేటిక్ lathes and automatic lathes. Machine cycle is automated, but direct participation of operator is required to start subsequent cycle to machine each workpiece. మెషిన్ సైకిల్ ఇస్ మెషిన్ సైకిల్ అనేది ఆటోమేటిక్గా అంటే మెషిన్లో ఆపరేషన్స్ మొత్తం ఆటోమేటిక్గానే జరుగుతాయి. టూల్ చేంజింగ్ కానీ ఆపరేషన్స్ కానీ ఇవన్నీ ఆటోమేటిక్గానే జరుగుతాయి. బట్ ఎక్కడ సెమీ ఆటోమేటిక్ అవుతుందంటే ఆపరేటర్ అనేవాడు దాన్ని లోడ్ చేస్తున్నాడు. సారీ ఫర్ ద ఇంటరప్షన్ గైస్. సో అక్కడ ఆపరేటర్ అనేవాడు స్టార్టింగ్లో బిగినింగ్లో వర్క్ పీస్ అనేది ఫిక్స్ చేస్తున్నాడు. ఎండ్ ఆఫ్ ది ఈచ్ సైకిల్ ఆఫ్ ఆపరేషన్ ఎండ్ ఆఫ్ ది ఆపరేషన్ ఆ యొక్క వర్క్ పీస్ని మళ్ళీ అన్లోడ్ చేసుకుంటున్నాడు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఇట్ ఈస్ సెమీ ఆటోమేటిక్ మిషన్. మిషన్ సైకిల్ ఈజ్ ఆటోమేటెడ్. సో మిషన్ సైకిల్ ఈజ్ మిషన్లో మొత్తం ఆటోమేటిక్గా ఆపరేషన్ అనేది జరుగుతుంది. బట్ సెమీ ఆటోమేటిక్ ఎక్కడ అవుతున్నాయంటే ఆపరేటర్ అనేవాడు ఫస్ట్ లోడింగ్ అనేది చేస్తున్నాడు. మళ్ళీ ఆపరేటర్ అనేవాడు ఆపరేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత దాన్ని బయటకు తీసుకుంటున్నాడు అనమాట. సో దట్స్ వై ద సెమీ ఆటోమేటిక్ అంటున్నాడు అనమాట. సో ఆపరేటర్ వర్క్ ఈస్ టు లోడ్ ద వర్క్ పీస్ ఆర్ బ్లాంక్ ఇన్ టు మెషిన్, స్టార్ట్ ద మెషిన్స్, చెక్ ద వర్క్, రిమూవ్స్ ద కంప్లీటెడ్ పార్ట్ బై హ్యాండ్. సో ఆపరేటర్ అనేవాడు అక్కడ ఏం వర్క్ చేస్తాడు? ఆపరేటర్ వర్క్ ఈస్ టు లోడ్ ద వర్క్ పీస్. ఆపరేటర్ అనేవాడు వర్క్ పీస్ని లోడ్ చేస్తాడు మిషన్లో. ఆర్ బ్లాంక్ ఇన్ టు మిషన్స్, లేదు అంటే వర్క్ మొత్తాన్ని రిమూవ్ చేసి ఆ మిషన్లో ఏ వర్క్ లేకుండా చేస్తాడు. లేదంటే స్టార్ట్ ద మిషన్ని స్టార్ట్ చేయడానికి ఆపరేటర్ అనేవాడు కావాలి. చెక్స్ ద వర్క్ కరెక్ట్గా ఫిక్స్ అయిందా లేదా చెక్లో వర్క్ అనేది అతని ఆపరేటర్ అనేవాడు ఫిక్స్ చేస్తాడు. రిమూవ్స్ ద కంప్లీటెడ్ పార్ట్ బై హ్యాండ్. సో ఆపరేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ పార్ట్ని రిమూవ్ చేయడానికి కూడా ఆపరేటర్ అనేవాడు కంపల్సరీగా కావాలి అని చెప్తున్నాడు. సో దట్ ఈస్ సెమీ ఆటోమేటిక్. So what is the difference between and what are the operations performed in automatic and semi-automatics? It is different types of operations we can perform on these machines. It is centering, cylindrical, turning, tapered, formed surfaces, drilling, boring, reaming, facing, knurling, thread cutting, facing, milling, grinding, and cut off. So these are the different types of operations we are performing on these machines. సో ఆటోమేటిక్ మిషన్స్లోనూ ఇవి పర్ఫామ్ చేయొచ్చు అండ్ సెమీ ఆటోమేటిక్ మిషన్స్లోనూ ఈ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు. బట్ ఆటోమేటిక్ మిషన్స్లో వచ్చేసరికి కొంచెం పెద్ద పెద్ద కాంపోనెంట్స్ ఇలాంటి వాటన్నిటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటాం అనమాట. అదే సెమీ ఆటోమేటిక్ మిషన్స్లో అయితే చిన్న చిన్న కాంపోనెంట్స్ అండ్ హెవీ ఎక్విప్మెంట్స్ ఆల్సో వీ కెన్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ దిస్ సెమీ ఆటోమేటిక్స్. బట్ ఆటోమేటిక్స్లో వచ్చేసరికి ఆటోమేటిక్గా ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా అంటే వెరీ లార్జ్ సైజ్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ని కూడా ఆటోమేటిక్ మిషన్స్లో మనం చేయొచ్చు. సెమీ ఆటోమేటిక్స్లో కూడా సేమ్ అదే ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు అనమాట. ఓకే, బట్ ద ప్రొడక్షన్ రేట్ ఈస్ డిఫరెంట్. ఆటోమేటిక్ ఒక ప్రొడక్షన్ రేట్ అనేది ఉంటుంది, సెమీ ఆటోమేటిక్ ఒక ప్రొడక్షన్ రేట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, విత్ ద help of special attachments, additional operations like slotting can be done on this machine. సో ఎడిషనల్ ఆపరేషన్ ఏం చేయొచ్చు అంటే స్లాటింగ్ ఆపరేషన్ కూడా ఈ ఆటోమేటిక్ అండ్ సెమీ ఆటోమేటిక్ మిషన్స్లో చేయొచ్చు అని చెప్తున్నాడు. సెలెక్షన్ ఆఫ్ లేత్, అసలు ఒక లేత్ అనేదాన్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాము? సేమ్ జాబ్ కెన్ బి మెషిన్ ఆన్ ఇంజన్ క్యాప్స్టన్ టర్రెట్ ఆటోమేటిక్ లేత్స్. మెయిన్ కన్సిడరేషన్స్ ఆర్ క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్షన్, ఎంత క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్షన్ అనేది జరగాలి అంటే నీకు ఎన్ని పీసెస్ ఆర్డర్ అనేది ఉంది దాన్ని బట్టి నువ్వు మిషన్ అనేది సెలెక్ట్ చేసుకుంటావు. సెమీ ఆటోమేటిక్గా ఆటోమేటిక్గానే సెలెక్ట్ చేసుకుంటావు అక్కడ. అలానే నెంబర్ ఆఫ్ మిషనింగ్ ఆపరేషన్స్ టు బి డన్ ఆన్ ది జాబ్, నెంబర్ ఆఫ్ టూల్స్ రిక్వైర్డ్ టు ఎంప్లాయ్. నెంబర్ ఆఫ్ మిషనింగ్ ఆపరేషన్స్, ఎన్ని ఆపరేషన్స్ అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఆ మిషన్ మీద నేను పర్ఫామ్ చేయాలి. సపోజ్ నాకు ఒక ఆబ్జెక్ట్ అనేది ఇచ్చిన, ఒక ప్రొడక్ట్ అనేది ఒక 1000 పార్ట్స్ కావాలన్నాడు. ఏదో ఒక ప్లేట్ ఇచ్చి ఆ ప్లేట్ మీద ఏదో ఒక షేప్లో కట్టింగ్ అనేది ఉంది. ఓకేనా?
లేదు సపోజు బోల్ట్స్ అనేవి ఉన్నాయి, బోల్ట్స్ అనేవి నాకు ఒక 1000 బోల్ట్స్ కావాలన్నాను, సైజెస్ ఇచ్చేసాను, సైజెస్ ఇచ్చేసి నాకు 1000 బోల్ట్స్ కావాలన్నాను. సో ఆ 1000 బోల్ట్స్ కదా నేను చేయాలి, ఆ మెటీరియల్ అనేది తీసుకోవాలి, అక్కడ నుంచి మెషినింగ్ ఆ థ్రెడ్డింగ్ ఆపరేషన్ వేయాలి, థ్రెడ్డింగ్ తర్వాత బోల్ట్కి హెక్సాగనల్ షేప్ అనేది కావాలి, సో ఫైనల్గా దాన్ని రిమూవ్ చేయాలి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ అవుతూ ఉన్నాయి. లేదు ఒక ప్లేట్ పెద్ద కాంపోనెంట్ ఏదో ఇస్తే ఒక ప్లేట్ సర్క్యులర్ ప్లేట్ ఇచ్చేసి దాని మీద కట్టింగ్ ఆపరేషన్ ఉంది, డ్రిల్లింగ్ ఆపరేషన్ ఉంది, అండ్ సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్స్, ఇలా డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి దాని మీద ఉన్నాయి అన్నమాట. సో ఆపరేషన్స్ అన్నిటినీ పర్ఫామ్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ మిషనింగ్ ఆపరేషన్, ఎన్ని నెంబర్ ఆఫ్ మిషనింగ్ ఆపరేషన్స్ నేను దాని మీద చేయాలి, అలానే నెంబర్ ఆఫ్ టూల్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ టూల్స్ నాకు యూజ్ అవుతాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ టూల్స్ నేను యూజ్ చేయాలి ఆ ఆపరేషన్స్లో, డ్రిల్లింగ్ యూజ్ చేయాలి, కట్టింగ్ యూజ్ చేయాలి, బోరింగ్ యూజ్ చేయాలి, లేదంటే రీమింగ్ యూజ్ చేయాలి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కట్టింగ్ ఆపరేషన్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ వీ షుడ్ పర్ఫామ్ ఆన్ దట్ జాబ్. ఓకే, సో ఎన్ని టైప్స్ ఆఫ్ టూల్స్ మనకి కావాలి, సో ఇలాంటి వాటన్నిటిని బేస్ చేసుకొని మనం లేత్ మిషన్ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఓవరాల్ డైమెన్షన్స్ ఆఫ్ ద పోర్షన్ ఆఫ్ ది జాబ్ విచ్ ఈస్ టు బి మిషన్. సో మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ డైమెన్షన్స్లో అయితే మనకు కావాలో ఆ డైమెన్షన్స్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మిషనింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అని చెప్తున్నాడు అనమాట. ఓకే, దట్ ఈస్ ద సెలెక్షన్ ఆఫ్ లేత్. And what is the constructional features and uses of general purpose semi automatic and automatic lathes? ఓకే, సో మీరు ఇక్కడ చూడండి, సెమీ ఆటోమేటిక్ లేత్స్లో వచ్చేసరికి క్యాప్స్టన్ లేత్, టరెట్ లేత్, మల్టీ స్పిన్డిల్ టరెట్ లేత్, కాపీయింగ్ లేత్, సో ఇవన్నీ సెమీ ఆటోమేటిక్ లేత్స్ కిందగా వస్తాయి. అర్థమైందా? సో సెమీ ఆటోమేటిక్ లేత్స్లో ఏమున్నాయంటే క్యాప్స్టన్ లేతు, టరెట్ లేతు, మల్టీ స్పిన్డిల్ లేతు అండ్ కాపీయింగ్ లేత్. కాపీయింగ్ లేత్ ఈజ్ ఆల్సో ఏ సెమీ ఆటోమేటిక్ లేత్. Okay, so the automation is incorporated in the machine tool or machining system as a whole for highly production with consistent quality, meeting the large requirement and overall economy. So ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ యూస్ చేసి మనం మెషినింగ్ ప్రాసెస్ అనేది చేస్తామని చెప్తున్నాను అనమాట. సో ఈ డిఫరెంట్ ఆపరేషన్స్ కోసం ఎన్ని టైప్స్ ఆఫ్ టూల్స్ అనేవి మనకి అవసరం అవుతాయి, ఎంత ఏ టైప్స్ ఆఫ్ టూల్స్ అవసరం అవుతాయి, అండ్ ఏ టైప్ ఆఫ్ మిషన్ మనం యూస్ చేయాలి, వాటిని బట్టి బేస్ చేసుకొని మెషినింగ్ ఆపరేషన్ అనేది చేస్తామని చెప్తున్నాడు. సచ్ ఆటోమేషన్ ఎనేబుల్స్ క్విక్ అండ్ Such automation enables quick and accurate auxiliary motions, handling operations like tool work mounting, bar feeding, tool indexing. So these are the different operations also we can perform on that semi-automatic machines. So వీటికి ఏ మెకానిజమ్స్ అండ్ what type of additional mechanism and control systems we are using on that semi-automatic machines. These systems may have mechanical, electromechanical, hydraulic or electronic type. So these are the different types of mechanisms and control systems are used in these semi-automatic lathes. ఓకే, సో ఈ సెమీ ఆటోమేటిక్ లేత్స్లో క్యాప్స్టన్ లేత్ గురించి, టరెట్ లేత్ గురించి, వీటి గురించి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సెమీ ఆటోమేటిక్ లేత్, క్యాప్స్టన్ లేత్కి టరెట్ లేత్కి డిఫరెన్స్ ఏంది, అలానే ఇంజన్ లేత్కి, క్యాప్స్టన్ లేత్కి, టరెట్ లేత్కి డిఫరెన్స్ ఏంది, సో ఇవన్నీ మీకు ప్రీవియస్ క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, so what are the other categories of semi-automatic and automatic lathes? It is vertical turret lathes, special purpose lathes, non-conventional type, flexibility of automatic CNC lathes, turning centers. So in automatic CNC lathes is also the non-conventional type of lathes. It is fully automated lathes and semi-automatic lathes are available in are available. So what is semi-automatic lathes? It is the characteristic features of such lathes are some major auxiliary motions and handling operations like bar feeding, speed change, tool change, etc. are done quickly and consistently with lesser human involvement. సో తక్కువ హ్యూమన్ అంటే ఆపరేటర్స్ అనేవాళ్ళు తక్కువ మంది ఉంటారనమాట. ఓకే,
సో ఒక మిషన్ని ఒకతను హ్యాండిల్ చేసుకుంటూ ఉంటాడు. అలా ఒక వర్క్ జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ ఇంకొక మిషన్ కూడా సేమ్ పర్సన్ హ్యాండిల్ చేసుకుంటూ ఉంటాడనమాట. ఓకే. సో ఇలా ఆ సెమీ ఆటోమేటిక్ మిషన్ని రన్ చేస్తాం. దాని మీద డిఫరెంట్ ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేస్తామని చెప్తున్నాడు. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెమీ ఆటోమేటిక్ మిషన్స్ ఈస్ టర్రెట్ లేత్ అండ్ క్యాప్స్టన్ లేత్. ఓకే. ద ఆపరేటర్స్ నీడ్ లెస్సర్ స్కిల్ అండ్ పుట్టింగ్ లెస్సర్ ఎఫర్ట్ అండ్ అటెన్షన్. సో ఆపరేటర్ అనేవాడు పెద్ద స్కిల్డ్ ఆపరేటర్ అయ్యి అక్కడ ఉండనక్కర్లేదు. సో అతనికి ఒక లెస్ స్కిల్ అంటే తక్కువ స్కిల్ ఉన్నా పర్లేదు, ఎఫర్ట్ కూడా పెద్ద ఎఫర్ట్ పెట్టాల్సిన పని ఏం లేదు. జస్ట్ వర్క్ని లోడ్ చేస్తావు అండ్ ఫైనల్గా అన్లోడ్ పొజిషన్ అనేది చేసుకుంటావు. సో దట్ ఈస్ ద ఎఫర్ట్ హీస్ పుట్ ఆన్ దట్ వర్క్. ఓకే. సూటబుల్ ఫర్ బ్యాచ్ ఆర్ స్మాల్ లాట్ ప్రొడక్షన్. సో ఈ సెమీ ఆటోమేటిక్ లేత్స్ అనేవి బ్యాచ్ ప్రొడక్షన్లోనూ యూజ్ అవుతాయి, స్మాల్ లాట్ ఆఫ్ ప్రొడక్షన్లోనూ యూజ్ అవుతాయి. అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ ఉన్న ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేయాలన్నా, తక్కువ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేయాలన్నా ఈ సెమీ ఆటోమేటిక్ లేత్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి అని చెప్తున్నాడు. అలానే కాస్ట్లియర్ దాన్ సెంట్రల్ లేత్స్ ఆఫ్ సేమ్ కెపాసిటీ. సో ఈ సెమీ ఆటోమేటిక్ లేత్స్ ఈజ్ ఆల్సో కాస్ట్లియర్ దాన్ ది సెంట్రల్ లేత్స్ ఆఫ్ సేమ్ కెపాసిటీ. అంటే సెంట్రల్ లేత్స్ ఎంత కెపాసిటీతో అయితే ఉంటాయో సెమీ ఆటోమేటిక్ లేత్స్ కూడా ఆ కెపాసిటీలో తీసుకోవచ్చు అని చెప్తున్నాడు. సో the best example of semi-automatic lathes is capstan lathe and turret lathe. So this is the diagram of capstan lathe and turret lathe. So the semi-automatic lathes, capstan lathe and turret lathe are very similar in the construction, operation and application. So the diagram, it shows the basic configuration of capstan lathe and turret lathe. So just you can observe these diagrams and what he is doing and what are the different parts in this capstan lathe and turret lathe. Okay. So there is a headstock and tool post and the mechanism. uh, okay. So these are the different parts: bed, tool post, sliding mechanisms. So different parts are involved in this capstan lathe. This is the turret lathe diagram. This is the diagram of turret lathe. So what is the main difference between the capstan lathe and turret lathe? You can observe once. ఓకే. సో జస్ట్ అబ్జర్వ్ చేయండి, డిఫరెన్స్ ఏముంది. క్యాప్స్టన్ లేత్కి టర్రెట్ లేత్కి డిఫరెన్స్ రెండు చూడటానికి ఆల్మోస్ట్ అంతే ఒకేలాగా ఉంటాయి. ఓకే. బట్ ఇట్ ఈస్ డిఫరెంట్. క్యాప్స్టన్ లేత్, టర్రెట్ లేత్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అర్థమైందా? సో అక్కడ టూల్ పోస్ట్ చూడండి, ఇక్కడ జస్ట్ టూల్ పోస్ట్ చూడండి. బోత్ ఆర్ డిఫరెంట్. ఓకే. So in contrast to center lathes, capstan and turret lathes are semi-automatic lathes. So capstan lathe, turret lathe అనేవి సెమీ ఆటోమేటిక్ lathes అని చెప్తున్నాడు. అలానే possess an auxiliary movable indexable turret in place of tail stock. సో ఇక్కడ టైల్ స్టాక్ అనేది ఉండదు. ఈ టైల్ స్టాక్ ప్లేస్లో స్లైడింగ్ మోషన్ని ఇన్వాల్వ్ చేస్తామని చెప్తున్నాడు అనమాట. హోల్డ్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ కట్టింగ్ టూల్స్ అప్ టు 4 ఇన్ ఇండెక్సబుల్ టూల్ పోస్ట్ ఆన్ ది ఫ్రంట్ స్లైడ్, 1 in the rear slide and up to 6 in the turret. సో ఈ చెక్స్ అనేవి మనం డిఫరెంట్ చెక్స్ అనేవి మనం అరేంజ్ చేయొచ్చు అని చెప్తున్నాడు అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెక్స్ అరేంజ్ చేయొచ్చు. అలానే turret if hexagonal as indicated in the schematic diagram, up to 6 in the turret means 6 అరేంజ్ చేయొచ్చు. అలానే టూల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ని కూడా మనం హోల్డ్ చేసుకోవచ్చు వీటిలో అని చెప్తున్నాడు అనమాట. It is more productive for quick engagement and overlapped functioning of the tools. In addition of faster mounting and feeding of the job and rapid speed change, and enable repetitive production of same job, presetting work speed and feed rate and length of travel of the cutting tools are relatively costlier. So these are the different parameters and different properties of these capstan lathe and turret lathe. ఓకే. సో ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో వీటి గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. సో జస్ట్ గో త్రూ ఇట్. ఓకే. సో ద కైనమెటిక్స్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ హైడ్రాలిక్ కాపీయింగ్ లేత్. సో ఇక్కడ కాపీయింగ్ లేత్ ఈజ్ ఆల్సో ఏ సెమీ ఆటోమేటిక్ లేత్, బట్ ద మెయిన్ డిఫరెన్స్ ఇట్ ఈస్ ద కైనమాటిక్ లింక్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ దిస్ కాపీయింగ్ లేత్. కైనమాటిక్ లింక్స్ అనేవి ఈ యొక్క
కాపీయింగ్ లేత్లో ఇన్సర్ట్ చేశాడు. సో జస్ట్ యూ కెన్ అబ్జర్వ్ దిస్ సర్క్యూట్ ఆఫ్ కైనమాటిక్ సిస్టమ్ ఆఫ్ హైడ్రాలిక్ కాపీయింగ్ లేత్. సో ఈ హైడ్రాలిక్ కాపీయింగ్ లేత్కి డిఫరెంట్ సర్క్యూట్స్ అండ్ కైనమాటిక్ లింక్స్ అనేవి అరేంజ్ చేశాడు. సో దీనివల్ల ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ను పర్ఫామ్ చేయడం, వెరీ హ్యూజ్ ఆపరేషన్స్ ఆల్సో పర్ఫామ్ ఆన్ దిస్ కైనమాటిక్ system of hydraulic copying lathe. Okay, it is also a semi-automatic lathe. Okay, hydraulic drive is often preferably used in some machine tools for smooth motions without jerk or noise, self lubrication, flexible transmission system, and stepless variation in speed and feed despite the limitations like larger space requirement, oil leakage, difficult maintenance. సో ఈ హైడ్రాలిక్ డ్రైవ్ సిస్టమ్స్కి ఏమేమి అరేంజ్ చేశాడయా అంటే ఇట్ ఈస్ స్మూత్ మోషన్ కరగటానికి. స్మూత్ మోషన్ అనేది వెరీ ఇంపార్టెంట్, అంటే జగ్స్ కానీ నాయిస్ కానీ ఏం రాకూడదు మిషన్లో. ఓకే, సెల్ఫ్ లూబ్రికేషన్ అరేంజ్ చేశాడు, ఫ్లెక్సిబుల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అరేంజ్ చేశాడు, అలానే స్పీడ్ అండ్ ఫీడ్ని అడ్జస్ట్ చేసుకోవడానికి అరేంజ్ చేశాడు, స్పేస్ రిక్వైర్మెంట్, అలానే ఆయిల్ లీకేజ్ని కంట్రోల్ చేశాడు, డిఫికల్టీ మెయింటెనెన్స్ ఈజ్ కొంచెం డిఫికల్ట్ అని చెప్తున్నాడు దీన్ని మెయింటైన్ చేయడం. ఓకే, సో ద ఫిగర్ షోస్ the circuitry of a hydraulic driven, it is drilling machine, two travel drilling machine, the direction and length of a travel of the drilling head fitted on the moving piston and controlled by movement of the spool of the direction. So electromechanical stop as indicated in the figure. సో ఇలా డిఫరెంట్ మెకానిజమ్స్ అనేవి యూజ్ చేసి హెడ్ స్టాక్ ఆ చెక్స్లో వర్క్ పీస్ని ఫిక్స్ చేసుకొని, ఓకే, ఆ మెకానిజం అంటే మనకి టూల్ పోస్ట్ ప్లేస్లో స్లైడింగ్ మోషన్ అనేది అరేంజ్ చేస్తామని చెప్పాను. ఇలా స్లైడింగ్ మెకానిజమ్స్ని యూజ్ చేసి వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో వీటి మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అన్నిటిని పర్ఫామ్ చేసుకుంటూ ఉంటాం. సో జస్ట్ అబ్జర్వ్ ఇట్. What is the diagram? What are the parts? It is, so this is the కాపీయింగ్ లేత్, ఆటోమేటిక్ కాపీయింగ్ లేత్ అనమాట. ఇది వచ్చేసరికి ఆటోమేటిక్ కాపీయింగ్ లేత్ అమ్మా. దీంట్లోనే మనకి సెమీ ఆటోమేటిక్ కాపీయింగ్ లేత్స్ కూడా ఉంటాయి. ఓకేనా, సెమీ ఆటోమేటిక్ కాపీయింగ్ లేత్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాపీయింగ్ లేత్స్. This is the principle and operation of the copying lathe. Okay, so just observe this diagram schematically shows the principle of typically hydraulic copying lathe. So ఇది వచ్చేసరికి మనకి హైడ్రాలిక్ కాపీయింగ్ లేత్ అనమాట. సో ఇది ఎలా రన్ అవుతుంది, వాట్ ఇస్ ద ప్రిన్సిపల్, వాట్ ఇస్ ది స్లైడింగ్ మెకానిజం హీ ఈస్ యూజ్డ్ అండ్ టు కంట్రోల్ దట్ మిషన్. ఇట్ ఈస్ దెర్ ఈస్ ఎ క్రాస్ ఫీడ్ ఈస్ కంట్రోల్. క్రాస్ ఫీడింగ్ మెకానిజం అనేది యూజ్ చేశారు ఇక్కడ అండర్ ఫిక్స్డ్ లాంగిట్యూడినల్ ఫీడ్ అండ్ హైడ్రాలికల్లీ. ఓకే, సో ఇక్కడ ఫీడ్ మెకానిజమ్స్ అనేవి యూజ్ చేసి దాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. వెన్ ద స్టైలస్ మూవ్స్ ఇన్ ది ట్రాన్స్ఫర్స్ డైరెక్షన్ స్లైట్లీ బై say delta x and due to slope of profile fixed template, the ports open enabling the high pressure fluid enter into the lower chamber. Since the piston is fixed, the sliding cylinder hold the cutting tool will start moving down. సో ఇక్కడ పిస్టన్స్ అనేవి ఉన్నాయి, హై ప్రెషర్తో ఆ ఫ్లూయిడ్ అనే దాన్ని పాస్ చేస్తున్నాడు. హై ప్రెషర్తో ఇలా ఫ్లూయిడ్ అనేది పాస్ అవడం వల్ల పిస్టన్ అనేది కిందకి పైకి మూవ్ అవుతుంది. సో దానికి అటాచ్ చేసిన కట్టింగ్ టూల్స్ అనేవి మనకి ఏ షేప్లో అయితే కట్ చేయాలో ఆ షేప్లో కట్ అయ్యేటట్టు మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అర్థమైందా? సో దట్ ఈస్ ద హైడ్రాలిక్. సో హైడ్రాలిక్ మీన్స్ ఇక్కడ మనం ఫ్లూయిడ్ని యూజ్ చేస్తున్నాము. సో ఆ ఫ్లూయిడ్ని యూజ్ చేయడం వల్ల సో దీన్ని హైడ్రాలిక్ అంటున్నాము. సో హై ప్రెషర్తో మనం ఫ్లూయిడ్ అనేది పాస్ చేయడం వల్ల ఆ టూల్ అనేది పిస్టన్ అనేది కిందకి పైకి మూవ్ అవుతుంది. దానివల్ల కట్టింగ్ ఆపరేషన్ అనేది జరుగుతుందని చెప్తున్నాడు. ఓకే, సో ఇక్కడ క్రాస్ ఫీడ్ మెకానిజం అనే దాన్ని యూజ్ చేసాము. సో ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హైడ్రాలిక్ కాపీయింగ్ లేత్. This way the incremental or discrete motion of the stylus is replaced by the tool tip, resulting
ట్రూ కాపీయింగ్ ఆఫ్ ది ప్రొఫైల్ ఫ్రమ్ ది టెంప్లెట్ టు ది జాబ్. సో జస్ట్ మీరు ఆ మెకానిజం అనేది జస్ట్ అర్థం చేసుకున్నామా, దాంట్లో ఏం మెకానిజం చేశాడు, దీని మీద ఏ ఆపరేషన్స్ చేస్తాడంటే సేమ్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ ఓన్లీ ఆటోమేటిక్ లేత్ మిషన్స్లో కానీ సెమీ ఆటోమేటిక్ లేత్ మిషన్స్లో అయినా సేమ్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ చేస్తాడు. బట్ ద ప్రొడక్షన్ క్వాంటిటీ ఈజ్ డిఫరెంట్. అంటే మనం తీసుకునే ప్రొడక్షన్ క్వాంటిటీ సపోజ్ ఆటోమేటిక్లో ఒక 2000 పార్ట్స్ తీసుకుంటే ఇక్కడ ఒక 1000 పార్ట్స్ మాత్రమే తీసుకుంటాం సెమీ ఆటోమేటిక్లో. ద ప్రొడక్షన్ క్వాంటిటీ ఈజ్ డిఫరెన్స్ ఇన్ దిస్ ఆటోమేటిక్ లేన్స్ అండ్ సెమీ ఆటోమేటిక్ లేన్స్. ఓకే, ఆపరేషన్స్ ఏం జరుగుతాయా అంటే డ్రిల్లింగ్ ఆపరేషన్ కావచ్చు, ఆ టర్నింగ్ ఆపరేషన్స్ కావచ్చు, స్మూతింగ్ ఆపరేషన్ కావచ్చు, లేదంటే స్లాటింగ్ ఆపరేషన్ కావచ్చు, కటింగ్ ఆఫ్ ఆపరేషన్ కావచ్చు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి ఈ మిషన్స్ మీద పర్ఫామ్ అవుతాయి అని చెప్తున్నాడు. ఓకే, సో దిస్ ఈస్ ది ఆటోమేటిక్ కాపీయింగ్ లేత్. సో థ్యాంక్ యూ గైస్.